ఇతడు ఎంత పెద్ద మూర్ఖుడు అంటే తను ఒక షాప్‌కి పని చేయడానికి వెళితే ఆమె ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమెని కత్తితో పొడిచాడు. ఈ సంఘటన తెలిసి ఆ ప్రాంతం మొత్తం భయపడిపోయింది. ఇంట్లో ఆర్థికంగా బాలేకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఎవరైనా సరే పనికి వెళ్ళి వచ్చిన 4 పైసలు వెనుక వేసుకొని ఆ 4 పైసలు ఇంట్లో ఖర్చులు చేయాలి. అందులో ఇంట్లో పెద్ద ఫ్యామిలీ అయితే ఆ ఖర్చు భారం ఇంకా ఎక్కువుంటుంది. అలా అనే ఒక తల్లి ఇద్దరు కొడుకులు పుడితే తన హస్బెండ్ చాలా ఉన్నవాడు అని వాళ్ళ అమ్మానాన్నలు ఇతడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇతడు రోజు డ్రింక్ చేయడం, ఇష్టం వచ్చినట్టు కొట్టడం. ఉండింది ఒక దుకాణం ఉండేది. ఆ దుకాణానికి సామాన్ తేవడానికి కూడా పైసలు లేకుంటే ఈమె ఆ దగ్గరలో ఉన్న ఈ సేవా కేంద్రంలో పనిచేస్తుంది. పనిచేస్తూ రోజు కూడా ఆమె కష్టపడి నెలానికి సరిపడ సరుకులు ఇంట్లోకి సమకూర్చి ఇల్లుని ఆ విధంగా గడిపేది. అలాంటి ఆమెను ఒక మృగం లాంటి హస్బెండ్ ఆమె అక్కడ ఈ సేవలో వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందని ఇంట్లో ఉన్న కూరగాయలు కట్ చేసే కత్తితో పొడిచి ఫరారైపోయాడు. తన పేరే సురేష్, ఆమె పేరు శ్యామలదేవి. సురేష్ రోజు డ్రింక్ తాగడం, రావడం, ఆమెని కొట్టడం తప్ప ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది, ఏం జరుగుతుంది, ఇద్దరు కొడుకులను స్కూల్కి ఎలా పంపించాలి అనేది ఏవి పట్టించుకునేవాడు కాదు. అందుకోసం శ్యామలదేవి మన ఇంట్లో పరిస్థితి బాగోలేదు, నేనే బయటికి వెళ్ళాలి అని ఆమె ఒక ఈ సేవా కేంద్రంలో పనిచేస్తూ ఉంది. దాంతో అక్కడ చాలామంది స్నేహితులు పరిచయమయ్యారు. అందులో మగవాళ్ళు కూడా ఉన్నారు. ఒకరోజు అతడి కంటికి ఆమె కనపడింది. అక్కడ ఈ సేవలో పనిచేస్తున్న వ్యక్తులతో మాట్లాడడం గమనించాడు. దాంతో తనకు చాలా అనుమానం పెరిగిపోయింది. అందులో ఆమె ఇంటికి లేటుగా వచ్చేది. ఎందుకంటే వరకు ఎక్కువ ఉండడం వల్ల ఇంటికి లేట్ అయి వచ్చేది. దాంతో తనకు చాలా అనుమానం రోజుకి పెరిగిపోయింది. అలా చూడడంతో తను డ్రింక్ చేసి వచ్చి తిక్క క్వశ్చన్లు అడిగి ఆమెను చాలా ఇబ్బంది పెట్టాడు. తన భర్త తిట్టాడను అని ఆమె ఆగిపోతే ఇంట్లో ఇల్లు గడవదు, పిల్లలని స్కూల్కి పంపించలేదు. ఆయన అలా అనుకొని తన భర్త ఎన్ని మాటలు అన్నా కూడా తన మీద తనకి నమ్మకం పెట్టుకొని నేను అలాంటి దాన్ని కాదు అని ఆమె రోజు వెళ్ళేది. నేను చెప్పిన కూడా రోజు పోతుందా అని ఆమె మీద ఒకరోజు రాత్రి అన్నం తిన్న తర్వాత తను పడుకున్న తర్వాత అక్కడ కూరగాయల కత్తి ఉంటే దాన్ని కత్తి తీసుకొని ఆమె కడుపు మీద పొడిచి, శ్యామలదేవి పొడిచిన తర్వాత బయటికి పోకూడదని బయటికి వెళ్ళి తలుపు వేసి పారిపోయాడు. సప్పిడి చేస్తుండగా తన కొడుకులు ఇద్దరు లేచి చూశారు. కానీ తలుపు తెరవాలని చాలా ప్రయత్నం చేసినా బయట సిల్కేసి పోయిండు. దాంతో ఆమె కొడుకులు చాలా ప్రయత్నం చేశారు బతికించుకోవాలని, కానీ తుది శ్వాస విడిచిపెట్టింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే తను ఎంతో కష్టపడి తన హస్బెండ్ని ఎన్నో నమ్మకంతో తన హస్బెండ్ తనను చేసుకున్న భర్త తనే పోషిస్తాడు అని వాళ్ళ అమ్మానాన్నలు నిర్ణయించుకొని తనకి ఇవ్వడం జరిగింది. మొదట్లో బాగానే ఉన్నాడు. తర్వాత ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మారిపోవడంతో ఫుల్ డ్రింక్ చేసి తనని హింసించడం ప్రారంభించాడు. దాంతో ఆమె ఈ విధంగా పనికిపోవడంతో ఇది కూడా నచ్చక ఆమెని చివరి శ్వాస తీసేశాడు ఈ మూర్ఖుడు. ఈ సంఘటన జరిగింది చెన్నైలోని కోరాటూరులో.